హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది మా ఇంటి పక్కన రోడ్లో పడేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పటికి 1.5 నెల అయింది. 1 నెల అయి ఉంటుంది కళ్ళు తెరిచాయి. ఇప్పుడు వీటికి వీళ్ళ అమ్మ ఉంది. వీళ్ళ అమ్మ దగ్గర పాలు సరిపోవట్లేదు. అందుకనేసి ఈరోజు పాలు కాచి వీటికి పోద్దామని నిర్ణయించుకున్నాను. మా ఇంట్లోనే ఉన్నాయి ప్రస్తుతానికి. లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. బ్రీడ్ కుక్కలు అయితే తీసుకొని పెంచుకుంటారు కదా పాపం, వీధి కుక్క పిల్లల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. ఏదో మా సోముకు తగ్గట్టు మేము పెడతాము. వీటికి లేనప్పుడు ఎవరో ఒకరు తీసుకుంటారు. ఈలోపు చెప్తాను. మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, పెంచుకోండి. బ్రీడ్ కుక్కలనే కాదండి, వీటికి కూడా మనసు ఉంటుంది. వీటికి కూడా ఇంజక్షన్లు వేసుకొని మంచిగా స్నానం చేయించి మొత్తం చేస్తే బాగా నీట్గా ఉంటాయి పెంచుకుంటే. ఇద్దనాన్న ఇద్ద తాగండి తాగండి తాగండి. ఇట్రా ఇట్రండి. వీళ్ళ అమ్మ అయితే ఏదో చేసేస్తున్నానని చెప్పేసి బాగా పాపం బాధపడతా ఉంది. నేనేం చేయట్లేదులేనన్న, నీ పిల్లలకి పాలు పోస్తున్నా, నీ దగ్గర సరిపోవట్లేదు కదా అందుకనేసి. ఓకే, ఇవి కూడా ఏంటంటే బయటికి తీసేసరికి ఏదో కొత్తగా ఉండేసరికి అరుస్తూ ఉన్నాయి. భయం ఎక్కువ కదా వీటికి అసలు. ఇది తాగు. అరే నువ్వు తాగలేదు కదా. ఇట్రారా బుడంకాయ. ఇంక ఇది తాగేసిన వెంటనే ఇంకా తీసుకెళ్ళి లోపల పెట్టేయాలి. వాళ్ళ అమ్మ ఇంకా పిలుస్తూ ఉంది వీటిని. అమ్మో, ఇప్పుడే తెలుసా బౌ అంట అరుస్తున్నాయి. నేను వెళ్ళి దాదా అని పిలుస్తుంటే బౌ అంట అరుపులు అసలు. ఇప్పుడే వెళ్తూ ఉన్నాయి. నాన్న తాగండి. వెళ్ళి బొజ్జుందరు. మీకు పాపం పాలు లేవు కదా మమ్మీ దగ్గర. వాళ్ళ అమ్మ చూడండి ఎంత ప్రేమ. ఏదో అయిపోయింది అనేసి వాటికి. నువ్వు కూడా కొంచెం తాగు. అయ్, నీకు అన్నం పెడుతున్నాం కదమ్మా, వాటిని తాగు. నువ్వు తాగకూడదు. అయితే వెళ్ళిపోతుంది ముందు లోపలికి. అర్జెంటుగా వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్ చెప్పండి అమ్మా. అందరికీ రేపు కలుద్దాం అందరినీ.